హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంతాస్వరల్ ఛానల్. నేను మిస్ శంకర్. వెల్కమ్ టు 7th వీక్ నామినేషన్స్ లిస్ట్ వీడియో. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. అందరికీ వచ్చే కామన్ డౌట్, మరి బిగ్ బాస్ ఇద్దరికి ఇమ్యూనిటీ పవర్ ఇస్తున్నారా లేక ఒకరికే ఉంటుందా? గార్డియన్ ఏరియాలో 2 పిల్లు ఏర్పాటు చేశారు. ఒకటి రెడ్ పిల్, రెండోది బ్లూ పిల్. ఇద్దరు కెప్టెన్లని వెళ్ళి ఒక్కొక్క పిల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ముందుగా వచ్చేసి గౌరవ్ బ్లూ పిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మన సుమన్ అన్న కూడా అదే కావాలంటారు. ఇక చిన్న ఫన్ జనరేట్ అయింది. సో ఎలాగోలా మన సుమన్ అన్న కన్విన్స్ అయిపోయి రెడ్ పిల్లి తీసుకుంటారు. సుమన్ అన్నకి రెడ్ పిల్లో సేవ్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే సుమన్ అన్న ఈ వారం డైరెక్ట్ గా సేవ్ అయిపోయారు. కెప్టెన్ కి కావాల్సిన ఇమ్యూనిటీ డైరెక్ట్ గా సుమన్ అన్నకి వచ్చేసింది. మన గౌరవ్ కి బ్లూ పిల్ లో సేవ్ సమ్వన్ ఎల్స్ అని ఉంటుంది. అంటే గౌరవ్ ఇక్కడ సేవ్ కాలేదు, గౌరవ్ ఎవరైనా సేవ్ చేయొచ్చు డైరెక్ట్ గా నామినేట్ అయిన వాళ్ళ నుంచి. కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే గౌరవ్ ని ఎవరైనా నామినేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కెప్టెన్ అయినప్పటికీ గౌరవ్ ని నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ నామినేషన్స్ ని చాలా చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేశారు. కంటెస్టెంట్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్ బాస్ వారి చేతికి నామినేషన్స్ పవర్ ఇవ్వకుండా నామినేషన్స్ కూడా ఒక అర్హతతో సాధించుకోవాలని చెప్పేసి చాలా వెరైటీగానే ప్లాన్ చేశారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ ఆయేష చేతిలో పెట్టారు. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి పవర్ అస్త్ర అండ్ నామినేషన్ పవర్ని వచ్చేసి వాళ్ళిద్దరి చేతిలో బిగ్ బాస్ ఈ టాస్క్ ని పెట్టారు. బిగ్ బాస్ హౌస్ అంతా వచ్చేసి ఒక వేలాది బెలూన్స్ హౌస్ అంతా నింపేశారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ ఏంటో కానీ ఇమాన్యుయల్కి ఆయేషకి మాత్రం చుక్కలు కనిపించుంటాయి. ఎందుకంటే అన్ని బెలూన్స్ ని పలగొట్టాలంటే ఏమన్నా ఓపిక ఉండాలా, స్టామినా ఉండాలా. సో వాళ్ళైతే మొత్తానికి ఆపసోపాలు పడుతూ అన్ని బెలూన్స్ ని పలగొట్టేసి వాళ్ళకి కావాల్సిన టికెట్స్ ని సేకరించారు. ఇమాన్యుయల్ వచ్చేసి 5 టికెట్స్ ని సేకరించారు. అలాగే ఆయేష వచ్చేసి 3 టికెట్స్. ఇమాన్యుయల్కి వచ్చిన 5 టికెట్స్ లో 3 టికెట్లు వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, ఇంకొక 2 టికెట్లు వచ్చేసి ఒక్కొక్కరిని నామినేట్ చేయొచ్చు. సో ఇలా 5 టికెట్స్ ని ఇమాన్యుయల్ సాధించారు. ఆయేషతో వచ్చేసి 3 టికెట్స్ వచ్చాయి. ఒక టికెట్ వచ్చేసి ఒకటి డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు, మిగిలిన 2 టికెట్లు వచ్చేసి ఒక్కొక్కరిని నామినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిన మెల్క్ ఏంటంటే ఈ ఇమాన్యుయల్ ఆయేషతో ఉన్నటువంటి టికెట్లని వారు వారి కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా వారు ఎవరికైనా ఇవ్వచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టికెట్స్ ని హౌస్ మేట్స్ వాళ్ళకి తగ్గ రీజన్స్ చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళు సంపాదించుకోవాలి. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క నామినేషన్స్ రీజన్ చెప్పి ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళ టికెట్స్ వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళు ఇస్తే వారు ఎవరినైతే నామినేట్ చేయాలో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. సో ఇది ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్. ఇమాన్యుయల్ వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి 5 టికెట్లను అందరికి ఇచ్చేసాడు. తన కోసం ఒకటి కూడా ఎంచుకోలేదు. సో తను ఎవరెవరికైతే ఇచ్చాడు అంటే కళ్యాణ్కు, దివ్యకు, రమ్యకు, తనుజకు, రీతుకు, ఇలా తన దగ్గర ఉన్న 5 టికెట్లను వీళ్ళకి పంచేశాడు. ఆయేష వచ్చేసి తన దగ్గర ఉన్న 3 టికెట్లలో ఒక టికెట్ తన దగ్గర ఉంటుంది, డైరెక్ట్ నామినేషన్ పవర్. సో మిగిలిన 2 టికెట్లు వచ్చేసి ఒకటి శ్రీనివాస్ సాయికు, రెండవది సంజన గర్లాని గారికి ఇచ్చింది. గౌరవ్ ఒక పిల్ ఉంటుంది, బ్లూ పిల్. అక్కడ గౌరవ్కి ఒక పవర్ వచ్చింది. ఏం పవర్ అంటే సేవ్ సమ్వన్. సో ఈ పవర్ యూజ్ చేసి ఇప్పుడు నామినేట్ అయిన సభ్యుల నుంచి ఎవరో ఒకరిని సేవ్ చేయమని చెప్పి బిగ్ బాస్ అడతారు. అప్పుడు గౌరవ్ వచ్చేసి ఆయేషని సేవ్ చేస్తారు. నామినేట్ అయిన సభ్యులు తనుజ, రమ్య, సంజన, రితు చౌదరి, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, కళ్యాణ్ పడాల. ఇదండి ఈ వారం నామినేట్ అయిన 7 సభ్యుల లిస్టు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి టాటా చెప్పేసి వాళ్ళ ఇంటికి అస్సాం టికెట్ తీసుకొని వెళ్తారనుకుంటున్నారు. వాళ్ళ నేమ్స్ మన కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా టైప్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.